పులివెందులలో క్రిస్మస్ కోసం కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళారు, హాజరయ్యారు. తల్లి విజయమ్మ కూడా వస్తుందా రాదా, అసలు వీళ్ళు జన్మలో కలుస్తారా లేదా అనుకున్నటువంటి తల్లి విజయలక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. కొడుకుతోటి కలిసిమెలిసి ఉన్నారు, ఆలింగనం చేసుకున్నారు, ఆత్మీయత పంచుకున్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు, కేకులు తినిపించుకున్నారు, ప్రార్థనలు చేసుకున్నారు. సందడిగా హ్యాపీగా ఆనందంగా గడిపేశారు. తల్లి కొడుకులంటే ఇలా ఉండాలి కదా అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. ఈ ఫోటోల మీద ఎవరో మాట్లాడటం కాదు, వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్రే వెర్రి వెధవలం అయిపోయామే, నిన్నగాక మొన్నే కదా మనం షర్మిలతో పాటు విజయమ్మను కూడా తిట్టింది. మా అన్నకు వ్యతిరేకంగా లేఖ రాస్తావా, మా అన్ననే దోషం చేస్తావా, తల్లి కూతురు లేఖమైపోయి మా అన్నను ఒంటరివాడిని చేస్తారా, చంద్రబాబు నాయుడుకి అస్త్రం ఇస్తారా, అందరూ విమర్శించేలాగా మాట్లాడతారా, ఏంటి గొడవ, ఏంటి లేఖలు, ఏంటి ఆస్తుల పంపకాలని చెప్పేసి పెద్ద పెట్టున వాళ్లే విమర్శిస్తున్నారు. అవునా కాదా? సోషల్ మీడియా ఓపెన్ చేయండి మీరు. ఈ ఫోటోల పట్ల ఇప్పుడు వస్తున్న కామెంట్లు, గతంలో వచ్చిన కామెంట్లు, విజయలక్ష్మి గారిని ఏ విధంగా తిట్టారు, షర్మిలను ఏ విధంగా తిట్టారు అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకోండి.